అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ విజయనగరంలోని కోటా జంక్షన్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. 23,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి మానవాహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులు రక్తాన్ని పీల్చుకుంటూ పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రిలీజ్ చేస్తామంటూ దగా డిఎస్సి రిలీజ్ చేసిందంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ రోడ్డు ఎక్కారు. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈరోజు కోట జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం కోట జంక్షన్లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి తీస్తానన్నది, కానీ 4.5 ఏళ్ల పాటు కాలాన్ని గడుపుకుంటూ వచ్చి ఇప్పటికీ కూడా ఒక ఉద్యోగం తీయలేదు. దాదాపు 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే 6,000 పోస్టులతో మాత్రమే నిరుద్యోగం డిఎస్సి తీశారంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డిఎస్సికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి ఉద్యోగం కలిసి నేను గత 4.5 సంవత్సరాల నుంచి ఈ విజయనగరంలోనే నివాసం ఉండి అహర్నిశలో కష్టపడి చదువుతున్నాను. కానీ కరోనా వచ్చింది, తర్వాత డిఎస్సి ఇస్తాను అనుకున్నాము, కానీ ఇవ్వలేదు. చివరిగా 2024 ఎలక్షన్ వస్తున్నాయనేసి కనీసం మెగా డిఎస్సి ఇచ్చి మమ్మల్ని సంతృప్తి చేస్తారంటే దగా చేసి 6,000 కొంత మినీ డిఎస్సి అన్నారు. ఆ మినీ డిఎస్సికి కూడా ఇంతవరకు రోస్టర్ విధానం లేదు. మేము అది తలుచుకుంటుంటే మాకు ఏమవ్వాలో మా జీవితం అగేమగోచరంగా ఉంది. ఈరోజు డిఎస్సి బాధితులు కొన్ని లక్షల మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ కార్పొరేట్ వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ జీవితాలని నాశనం చేస్తున్నారు. ఈరోజు ఒక విలేజ్ కానీ, ఒక సిటీ కానీ, ఒక దేశం కానీ బాగుపడాలి. నీకు బుర్రలో తక్కువ సీఎం, నీకు యువత బాగుపడాలి. బుర్రుందా నీకు బుర్రుందా? ఎస్సీ పోస్టులు ఏమయ్యాయి? కానిస్టేబుల్ పోస్టులు ఏమయ్యేవి? గ్రూప్ 1 పోస్టులు ఏమయ్యేవి? గ్రూప్ 2 పోస్టులు ఏమయ్యేవి? కానిస్టేబుల్స్ లేరా? పోలీస్ వ్యవస్థ ఎంత బాధపడుతున్నా నీకు తెలుసా? గవర్నమెంట్ టీచర్స్ కి బాత్రూమ్ క్లీనింగ్ చేయిస్తావా? ఈ రాష్ట్రంలో పుట్టడం మేము చేసిన తప్ప, లేదా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మేము చేసిన తప్ప? మా యవ్వనంలో 5 ఏళ్ళు తినేశారు సార్. మా యవ్వనంలో 5 ఏళ్ళు మా రక్తం తాగారు సార్. మా తల్లిదండ్రులు చాలా కష్టపడి ప్రతి రూపాయి సమకూర్చి 5,000 రూపాయలు పంపిస్తూ ఉంటే మేము ఇక్కడ గత 5 ఏళ్ళుగా కష్టపడుతున్నాం సార్. పోస్టులు లేవు అంటున్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేయండి. తక్షణమే 15,000 పోస్టులు వస్తాయి. కేవలం ఒక 10,000 మంది నిరుద్యోగుల బాధ కాదు సార్, రాష్ట్రంలో ఉన్న 50,000 మంది విద్యార్థుల బాధ. సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 23,000 పోస్టులు ఖాళీ ఉన్నారని చెప్పారు. అయితే మొన్న బొత్స సత్యనారాయణ గారిని అడిగితే 23,000 పోస్టుల్లో మేము 14,000 పోస్టులు ఖాళీ ఇచ్చేసాము, ఇంకా మిగిలిన 6,000 కదా బాబు, అందుకే ఈ 6,000 ఇచ్చామన్నారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు ఒక్క విషయం చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో నాడు నేడు అన్నారు, విద్యా వ్యవస్థలు బాగు చేస్తున్నారు అన్నారు. అంటే ఒక డెవలప్మెంట్ అంటే ఈరోజు ఈ సంవత్సరం స్కూల్లో డెవలప్మెంట్ జరిగిందన్నారు కదా. జరిగిందంటే స్కూల్లో పిల్లలు పెరగాల లేదా? పెరిగారు అంటే టీచర్ పోస్టులు పెరగాల లేరా? 6,000 ఉంటాయా? 6,000 పోస్టులు ఉంటాయా? పెరగ అంటే మీ నాడు నేడు అస్తవ్యస్తం అయిందా? అంటే అది డెవలప్మెంట్ కాదా? మీరే ఒప్పుకున్నట్టే, మీ ప్రభుత్వమే ఒప్పుకున్నట్టే. ఏంటని ఇది చేతగాని ప్రభుత్వం, విద్యా వ్యవస్థ డెవలప్ అవ్వలేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని వెయిట్ చేయించి ఇప్పుడేమో 0 డిఎస్సి 4.5 ఏళ్ళగా వెయిట్ చేయించి ఇప్పుడు 0 డిఎస్సి అంటే ఎలాగండి? మా ఇంట్లో ఒక పూట తినక మమ్మల్ని 100 రూపాయలు ఛార్జ్ పెట్టించి మరి ఇక్కడ పంపిస్తున్నారు. ఆన్లైన్ ఇవ్వండి, ఆఫ్లైన్ కోచింగ్లని, ఈ కోచింగ్లని, ఆ కోచింగ్లని తీసుకుంటూ 4.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఇప్పుడేమో డిఎస్సి కావాలంటే డిఎస్సి ఇచ్చారు. ఎందుకు డిఎస్సి? 0 పోస్టులతోటి, సింగిల్ డిజిట్ తోటి. విశాఖకి 8 పోస్టులు అంట. 10 మంది ఉన్నారనుకుంటున్నారా 8 పోస్టులు ఇవ్వడానికి? అంతమంది అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు డిఎస్సి కావాలంటే సింగిల్ డిజిట్ తోటి డిఎస్సి అంటే ఎలాగండి? ఎవడండి రాసేస్తాడు? మా ఏజ్ పోయింది, డబ్బులు పోయాయి, అవి పోయాయి. ఇప్పుడేమో సడన్ గా డిఎస్సి లేదు, మాకు డిఎస్సి వద్దండి, డిఎస్సి క్యాన్సిల్ చేసి మీరు ఇస్తామన్నట్టుగా 23,000 పోస్టులతోటి డిఎస్సి ఇవ్వండి.
లేదంటే రద్దు చేసేయండి. 117 జీవోని రద్దు చేసి మా ఎస్సీటీ పోస్టులు మాకు ఇవ్వండి. మా పోస్టులు మేము అడుగుతున్నాము తప్ప మాకు ఉత్తనిగా జీతం ఇచ్చేయండి, మాకు పోస్టులు ఇవ్వండి అని అడగలేదు కదా. ఆనాడు ఏదైతే ప్రభుత్వాలకి అధికారంలోకి రాగానే మేము డిఎస్సీ తెస్తామన్నాడు, ఈరోజు ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు గడుస్తున్నా సరే ఇప్పటికీ కూడా సరైనటువంటి డిఎస్సీ ఇవ్వకపోవడంతో మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు, విద్యార్థులతో రాజకీయాలు చేయొద్దు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని తలకిందలు చేసే పరిస్థితి ఉంది. అది ఆ తలకిందలు చేసే ప్రభుత్వాన్ని మేము 2024లో చూపిస్తామంటే కూడా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఓవరాల్గా తాజా పరిస్థితి. విడుదల కరీంతో శ్రీరామ్, టీవీ5 న్యూస్, కోట జంక్షన్.